సంపాదించినా ఇంకా డబ్బుల కోసం పరిగెట్టే వాళ్ళనే చూసాం. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు తమ గతాన్ని మర్చిపోయి విలాసంగా బతికే వాళ్ళని చూసాం. మీరు ఒక అనాథాశ్రమంలో పెరిగి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి వచ్చాక కూడా ఎలాంటి ఆడంబరాలకి పోకుండా ఉన్న షేర్లని, కంపెనీ ఆస్తులని ఎంప్లాయీస్ కి, ట్రస్ట్లకి రాసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు మేడం. గ్రేట్ రోజా గారు. మా నాన్నగారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆ గొప్పతనం ఏదైనా ఉందంటే అది మా నాన్నగారికే చెందుతుంది. మార్కెట్లో పడిపోయిన షేర్లన్నింటినీ మళ్ళీ నిలబెట్టారు. కంపెనీని గౌరవమైన స్థాయికి తీసుకెళ్లారు. పాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే చేతులెత్తి దండం పెట్టే స్థాయికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం మేడం. దయచేసి కాదనకండి మేడం. మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను చేసింది ఏదో గొప్ప పని అని మీరు అనుకుంటున్నారు. అదేం పెద్ద గొప్ప పని కాదు. సభలు, సన్మానాలు ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. మనం చేసే పనులు మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఫలితాలు వాటంతట అవే వస్తాయని మా నాన్నగారు చెప్తుండేవారు. నేను అదే ఫాలో అవుతున్నాను. సరే, ట్రస్ట్కి సంబంధించిన సంతకాలన్నీ ఈరోజు పూర్తి చేసేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం మీరు ఆటోలో రావడం ఏంటి మేడం? ఆటోలో వస్తే తప్పేంటి? కాదు మేడం, రోజా గారు కారులో వచ్చి మీరు ఆటోలో రావడం మాకేం నచ్చట్లేదు మేడం. ఇది కరెక్ట్ కాదు కదా మేడం. నీలో ఇలాంటి ఆలోచనలు రావాలనే కదా నేను కావాలని ఆటోలో వచ్చింది. ఒకప్పుడు మనం గొప్ప స్థాయిలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామనేదే అర్థం చేసుకోవాలి. మనం ప్రస్తుతం ఉన్న స్థాయిని గురించి ఆలోచించి దానికి తగినట్లుగా బిహేవ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతం నా స్థాయి ఇదే. అది కాదు మేడం, అనాథాశ్రమంలో ఉన్న రోజా వచ్చి కంపెనీకి ఎండీ అయింది. మీరేమో ఇలా ఆటోలో రావడం మాకేం నచ్చలేదు మేడం.